హాయ్ నమస్తే వణక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్లో 6వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఎలా జరుగుతుందో, వైల్డ్ కార్డ్స్ ఏం చేస్తున్నారో చూద్దాం. మరి లెట్స్ గెట్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో 6వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీల సహాయంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. వైల్డ్ కార్డ్లో వచ్చిన వారు టాస్క్ ఆడి, అంటే పై నుండి వచ్చే బాల్స్ పట్టుకొని వారిలో తమకు నచ్చిన కంటెస్టెంట్స్కు బాల్ ఇచ్చి వారిని నామినేట్ చేయమని చెప్పాలి. వారు ఇద్దరు నామినేట్ చేస్తే వారిలో ఒకరు వైల్డ్ కార్డ్లో ఉన్న మెంబర్స్ నామినేట్ చేస్తారు. నిన్న ప్రారంభమైన ఈ నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించిన ప్రమోను స్టార్మా వాళ్ళు లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. దానిలో రీతు రాము ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇమాన్యుయల్ అన్న నీకు రూల్స్ చెప్పారు అని రాము చెప్పగా, ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు డిసైడ్ చేసుకొని ఒక పాయింట్ చెప్పాలిగా అంటూ రీతు చెప్పింది. సంచాలకుడివి నువ్వు కదా, నువ్వైనా చెప్పాలిగా అని అడుగుతుంది. నువ్వు సంచాలక్ అంటావు, మధ్యలో వచ్చి అలా ఆడద్దు అంటావు, సంచాలకి నువ్వు కదా, నువ్వు చెప్పాలిగా అంటూ సీరియస్ అవుతుంది. నేను రూల్స్ పెట్టలేదు, ఉన్నవే చెప్పాను అంటూ రాము హౌస్లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాము. నీకు దివ్య తప్ప మరో ప్రపంచం కనిపించట్లేదంటూ మాధురి భరణితో చెప్తుంది. బజర్ మోగడంతో కిచెన్లో ఉన్న తనుజ హే బాల్ అంటూ అరుస్తుంది. ఈ సమయంలో వైల్డ్ కార్డ్స్ అక్కడికి వెళ్ళి బాల్ పట్టుకునేందుకు చూస్తారు. చివరికి వారి నుంచి మాధురి బాల్ పట్టుకొని రీతుకు ఇచ్చింది. రీతు భరణిని నామినేట్ చేస్తూ, ఈ మనిషి మాట ఇచ్చాడా, ఈ మనిషి మాట ఇస్తే ఇది జరుగుతుందనే నమ్మకం మీ దగ్గర నుంచి నేను కోల్పోయానంటూ చెప్తుంది రీతు. నేను మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్ని టాస్కులు ఆడావు అంటూ అడుగుతాడు భరణి. కెప్టెన్సీ టాస్క్ దగ్గర మీ అవసరం నాకు ఉంది అనుకున్నప్పుడు మీరు బ్యాక్ స్టెప్ వేశారు అంటూ రీతు చెప్పింది. రాము నువ్వు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తానంటూ భరణి చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన సంజన రాముని నామినేట్ చేస్తుంది. అందరి ముందు నేను కళ్ళు తిరిగి పడిపోతే నేనేమైనా చచ్చిపోతున్నానా, లేదా అక్కడ పడుకుంటే ఓ కేజీ గోల్డ్ దొరుకుతుందా, ఇదేనా నీ హ్యుమానిటీ అంటూ చెప్తుంది. మా చెల్లి మా అక్క ఉన్నా నేను అదే చేసేవాడిని, గేమ్ ఈజ్ గేమ్ అంటూ రాము రిప్లై ఇచ్చాడు. అలాగే రీతు దివ్య కూడా నామినేట్ చేస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. దివ్యని అసలు ఎందుకు నామినేట్ చేస్తుందో మీరు అనుకుంటున్నారా? ఒక్క దోశ విషయంలో అండి. దోశ అంట సరిగ్గా వేయలేదంట, అలాగే టిఫిన్ సరిగ్గా లేట్గా పెట్టిందంట. ఆ విషయానికే దివ్యని నామినేట్ చేసింది రీతు. సో చూస్తున్నారు కదా. సో ఈరోజు ప్రమో అయితే కిరాక్ ఉంది. సో మరిన్ని ప్రమోల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఆల్ గైస్.